రోహిణి గుణతో అప్పు చేసిందని సాక్ష్యాలతో సహా నిరూపించిన బాలు. షాక్లో మనోజ్, ప్రభావతి. రోహిణిని డబ్బెందుకు తీసుకున్నావని నిలదీస్తున్న మనోజ్. అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చూసేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాలు ఇంటికి రాగానే ఇక ప్రభావతి ఉండి మీనాతో వెళ్ళి పాలు పెట్టి తీసుకురాపో అని చెప్పేసి మీనాకి ఆర్డర్ ఇస్తుంది. అప్పుడు బాలు ఉండి, ఈరోజు నా భార్య ఏదీ చేయదు, నేను బయటి నుంచి టిఫిన్ తీసుకొచ్చాను, అందరూ తినండి, అంతే తప్ప మీనా ఈరోజు వంటగదిలోకే వెళ్ళే ప్రసక్తి లేదు అని చెప్పేసి అంటాడు. అప్పుడు ప్రభావతి, నేను బయట ఫుడ్ తినను, నాకు పడదు అని చెప్పేసి అనడంతో అప్పుడు బాలు, అయితే సరే మీ పార్లర్ అమ్మతో చేయించుకో, మీ పెద్ద కోడలు ఉంది కదా, ఈరోజు మీనా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వంట చేయదు అని చెప్పేసి ఇక బాలు వాళ్ళ నాన్నని, శృతి, శివ, రవి వాళ్ళని తీసుకుని ఇక డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి తింటూ ఉంటారు. ఇంతలో ఇక ప్రభావతి ఉండి రోహిణితో, రోహిణి వెళ్ళి నువ్వు నాకు దోశలు తీసుకుని రాపో అని చెప్పేసి అంటుంది. మనోజ్ కూడా, రోహిణి నాకు కూడా కావాలి దోశలు అని చెప్పేసి అనడంతో అప్పుడు రోహిణి, ఇప్పుడు నాకు వంట రాదంటే అత్తయ్య తిడుతుందేమో అని చెప్పేసి కిచెన్లోకి వెళ్తుంది. ఇక వచ్చి రాని దోశలు వేస్తూ ఉంటుంది. ఇంతలో మీనా ఇక టిఫిన్ చేశాక బాలు మీనాతో, మీనా నువ్వు ఒకసారి పార్లర్ అమ్మ దగ్గరికి లోపలికి వెళ్ళి అసలు గుణతో అప్పెందుకు చేయాల్సి వచ్చిందో అడుగు, అప్పుడు తన ముఖ కదలికలు గమనించు, తను షాక్ అవుతుందా లేదా నార్మల్గా మాట్లాడుతుందా అనే దాన్ని బట్టి మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలని ఆలోచిద్దాం. పార్లర్ అమ్మ ఏదో దాస్తుంది, అసలు చెయ్యరాని తప్పులు ఎన్నో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అని చెప్పేసి అంటాడు. అప్పుడు మీనా అలాగేనండి అని చెప్పేసి రోహిణి వంట చేస్తుంటే అక్కడికి వెళ్తుంది. అప్పుడు మీనా ఉండి, దోశ ఇలా కాదు, ఇలా వేస్తే రాదు రోహిణి, అదిగో అలా చినిగిపోతాయి, ఇలా ఫస్ట్ ఉల్లిగడ్డతో ఇలా ఆ ప్యాన్ మీద అను, అప్పుడైతే వస్తుంది అని చెప్పేసి చూపిస్తుంది. అప్పుడు ఇక రోహిణి అలాగే అని చెప్పేసి ఇక సగం దోశలు వేసేసిన తర్వాత మీనా చెప్పినట్టుగా చేస్తే దోశలు బాగా వస్తుంటాయి. ఇక ఇంతలో శృతి అక్కడికి వచ్చి, రోహిణి నాకు కాఫీ కావాలి అని చెప్పేసి అడిగితే అప్పుడు రోహిణి కాఫీయా అని అనడంతో అప్పుడు శృతి ఉండి, అవును చెయ్యి అని చెప్పేసి అంటే అప్పుడు రోహిణి అలాగే అని చెప్పేసి టీ పెడుతుంది. ఆ టీ తాగి ఇక శృతి అస్సలు బాగోలేదు అని చెప్పేసి అంటుంది. ఇంతలో ఇక మీనా ఉండి, అవును రోహిణి నువ్వు గుణ దగ్గర డబ్బెందుకు అప్పుగా తీసుకున్నావు అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు రోహిణి షాక్ అవుతుంది. ఇక ఇంతలో ఇక మీనా ఉండి, చెప్పు రోహిణి నువ్వు ఆ గుణ దగ్గర డబ్బు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది, అప్పు తీసుకున్నావంట కదా అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు ఇక రోహిణి ఉండి, అది నేను అప్పు తీసుకున్నానని నీకెవరు చెప్పారు అని అడుగుతుంది. అప్పుడు రోహిణి, మా తమ్ముడు ఒకప్పుడు ఆ గుణ దగ్గరే పనిచేసేవాడు, వాడు నాకు చెప్పాడు, నువ్వు తీసుకోవడం వాడు చూశాడంట అని చెప్పేసి అనడంతో అప్పుడు రోహిణి తన మనసులో, బాబోయ్ ఇప్పుడు ఈ నిజం కూడా బయటపడితే నా పని అంతే, అత్తయ్య నన్ను చంపినా చంపేస్తుంది అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ, నేను డబ్బులు ఎందుకు తీసుకున్నాను, నేనేం తీసుకోలేదు, ఎవరిని చూసి ఎవరనుకున్నాడో మీ తమ్ముడు అని చెప్పేసి ఇక అక్కడి నుంచి బయటకు వెళ్తుంది. అదే ప్రభావతి మనోజ్కి దోశలు ఇవ్వడానికి వెళ్తుంది. ఇక ఇంతలో మళ్ళీ రోహిణి లోపలికి వస్తుంది. రోహిణి కంగారు పడుతూ ఉంటుంది. అది చూసి వెంటనే శృతి ఉండి, అదేంటి వాతావరణం ఇంత చల్లగా ఉంటే నీకు మొత్తం చెమటలు పడుతున్నాయి ఏంటి, అసలు మళ్ళీ ఏం లక్షలు మింగారు అని చెప్పేసి అంటుంది. అప్పుడు మీనా ఉండి, నువ్వాగు శృతి అని అంటుంటే ఇంతలో మీనా, అవును రోహిణి ఎందుకు ఇంత చల్లగా ఉన్నా నీకు చెమటలు పడుతున్నాయి అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు రోహిణి, అదేం లేదు, ఇది కిచెన్ కదా, ఇక్కడ అంత వేడిగా ఉంటుంది కదా, ఆ వేడికి నాకు ఇలా చెమటలు పడుతున్నాయి అని చెప్పేసి అంటే అప్పుడు శృతి ఉండి, మేము కూడా ఉన్నది కిచెన్లోనే, కొడైకెనాల్లో ఏం కాదు, మాకు రాని చెమటలు నీకెందుకు వస్తున్నాయని అడుగుతున్నా, మళ్ళీ ఏం చేసావేంటి అని చెప్పేసి అంటుంది. అప్పుడు రోహిణి, నాకు కిచెన్ వేడి పడదు, ఈ స్టవ్ వేడి అస్సలు పడదు, అందుకే ఇలా జరుగుతుంది అంతే అని చెప్పేసి ఇక తన చున్నీతో మొహమంతా తుడుచుకుంటూ అక్కడి నుంచి త్వరగా బయటకు వెళ్ళిపోతుంది.
వెళ్ళిపోతుంది. ఇక ఇంతలో మీనా త్వరగా బాలు దగ్గరికి వెళ్ళి, ఏమండి మీరు చెప్పింది నిజమేనండి, రోహిణి అతని దగ్గర డబ్బులు తీసుకుంది. నేను ఆ గుణ పేరు తీయగానే చాలా అంటే చాలా టెన్షన్ పడిపోయింది. ఆ టెన్షన్లో తనకి చెమటలు కూడా పట్టేశాయి అని చెప్పేసి చెప్తుంది. అప్పుడు బాలు ఉండి, నాకు ఎందుకో పార్లరమ్మ మీద చాలా డౌట్లు ఉన్నాయి మీనా, నా మొబైల్ దొంగిలించింది పార్లరమ్మే అనిపిస్తుంది అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఇక మీనా ఉండి, అదేంటండి నీ మొబైల్ తీసుకోవడానికి తనకేం అవసరం అని చెప్పేసి అనడంతో అప్పుడు బాలు, లేదు మీనా, అందులో ఉన్న కోసమే ఆ పార్లరమ్మ నా ఫోన్ని దొంగలించిందని నాకు అనిపిస్తుంది. ఆ ఫోన్ దొంగలించడం వెనక, గుణాతో డబ్బులు తీసుకోవడం వెనక అసలు ఏదో పెద్ద మతలబ్బే ఉందనిపిస్తుంది. నాకు తెలిసి ఈ పార్లరమ్మ వెనక ఒక పెద్ద చరిత్రే ఉందనిపిస్తుంది. దాన్ని మనిద్దరం ఎలాగైనా బయట పెట్టాలి మీనా అని చెప్పేసి, ఈ విషయం మనోజ్ గాడికి తెలుసుండదు. వెంటనే తను గుణగాడితో డబ్బులు తీసుకున్న విషయం తెలుసా లేదో తెలుసుకోవాలి. ముందు రవిగాడిని తీసుకువెళ్ళి పైకి వెళ్ళి మాట్లాడి తర్వాత వీడిని పిలిపిస్తాను, అప్పుడు అంతా బయటపడుతుంది అని చెప్పేసి ఇక బాలు రవిని తీసుకొని త్వరగా మేడపైకి వెళ్తాడు. వెళ్ళి రవితో, రే నీకొక విషయం తెలుసారా అని చెప్పేసి అనడంతో అప్పుడు రవి ఉండి, ఏంటన్నయ్యా ఆ విషయం, నువ్వు చెప్తే కానీ నాకు తెలియదు, ఏంటో చెప్పు అని చెప్పేసి అనడంతో అప్పుడు బాలు ఉండి, పార్లరమ్మ ఆ గుణగాడితో లక్షలే అప్పులు తీసుకొస్తుందంటారా అని చెప్పేసి అంటాడు. అది వినగానే రవి షాక్ అవుతాడు. ఏంటన్నయ్యా నువ్వు చెప్తున్నది అని అంటే అప్పుడు ఇక బాలు ఉండి, అవునరా ఇది నిజమే, అక్కడ మీనా తమ్ముడు ఉండేవాడు కదా ఒకప్పుడు, చాలాసార్లు చూశాడంట పార్లరమ్మ వాడితో డబ్బులు తీసుకురావడం. నాకెందుకో పార్లరమ్మ ఏదో చేస్తుందనిపిస్తుందిరా, ఈ విషయం ఎలాగైనా మనోజ్ గాడికి చెప్పాలి, నువ్వు వెళ్ళి మనోజ్ గారిని తీసుకురా అని చెప్పేసి చెప్తాడు. అప్పుడిక రవి అలాగే అన్నయ్య అని చెప్పేసి కిందకి వెళ్ళి మనోజ్ని పైకి తీసుకుని వస్తాడు. ఇక మాట్లాడుతూ ఉంటే ఇంతలో మనోజ్ ఉండి, నన్నెందుకు పైకి తీసుకొచ్చారా, ఇక మీకు చేసింది చాలదా, నా నుంచి ఓనర్ స్థానాన్ని లాక్కున్నారు, ఇప్పుడు ఇంకేముందని లాక్కోవడానికి నన్ను ఇక్కడికి పిలిచారు అని చెప్పేసి అంటాడు. అప్పుడు బాలు ఉండి, రేయ్ నీకేం తక్కువరా, పార్లరమ్మ లక్షలే ఆ గుణగాడితో అప్పులు చేసి తీసుకొచ్చిస్తుంది కదా, ఇక నీకేం తక్కువ అని అంతలా బాధపడిపోతున్నావురా అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్తాడు. అప్పుడు ఇక మనోజ్ ఉండి, ఏయ్ తిక్కగా ఉందా, రోహిణి ఏంటి ఆ గుణగాడితో డబ్బులు తీసుకురావడం ఏంటి అని చెప్పేసి అంటాడు. అప్పుడు బాలుకి క్లారిటీగా అర్థమైపోతుంది, మనోజ్కి గుణ దగ్గర రోహిణి డబ్బులు తీసుకొస్తున్న విషయం తెలియదని. అప్పుడు ఇక బాలు ఉండి, రేయ్ అయితే ఇక పార్లరమ్మ నిన్ను మళ్ళీ ముంచేసిందన్నమాట, నిజమే చెప్తున్నాన్రా, అక్కడ మా మీనా వాళ్ళ తమ్ముడు ఆ గుణగాడి దగ్గర పనిచేస్తుంటాడు కదా, వాడు రోహిణి చాలాసార్లు డబ్బులు తీసుకురావడం చూశాడంట, అది కూడా అప్పుగా తీసుకొస్తుందంట, 1000 కాదురా లక్షల్లో తెస్తుందంట. అసలు రోహిణి వాళ్ళ నాన్న పెద్ద బిలియనీర్ అయితే, పెద్ద కోటీశ్వరుడైతే ఈ అమ్మాయి ఇలా ఎందుకు అప్పులు చేస్తుంది, నాకు తెలిసి వాళ్ళ నాన్న మలేషియాలోనూ లేడు, అలా అని డబ్బున్నవాడు కాదు, ఈ పార్లరమ్మ నిన్ను మోసం చేస్తుందనిపిస్తుంది అని చెప్పేసి అనడంతో అప్పుడు మనోజ్కి కూడా డౌట్ వస్తుంది. ఇంతలో మనోజ్ అక్కడి నుంచి ఏం మాట్లాడకుండా కిందికి త్వరగా వచ్చి వాళ్ళ రూమ్లోకి వెళ్ళి రోహిణిని పిలుస్తూ ఉంటాడు. అప్పుడు రోహిణి, ఏంటి మనోజ్ ఎందుకంతలా అరుస్తున్నావు, ఇప్పుడేం కొంప మునిగిందని అని చెప్పేసి అనడంతో అప్పుడు ఇక మనోజ్ ఉండి, నువ్వు ఆ గుణగాడితో డబ్బులు తీసుకొస్తున్నావా అని చెప్పేసి అడుగుతాడు. అది వినగానే రోహిణి ఫ్యూజులు ఎగిరిపోతాయి, షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటుంది. ఇంతలో మనోజ్ ఉండి, నిన్నే అడిగేది, ఆ రౌడీ గాడితో డబ్బులు తీసుకొచ్చే అవసరం నీకేంటి, అలా అని నువ్వు నాకు తెచ్చి అని కూడా లేదు, ఆ డబ్బులను ఏం చేశావు అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు రోహిణి, ఈ విషయం నీకెవరు చెప్పారు అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు ఇక మనోజ్ ఉండి, నాకు బాలుగాడు చెప్పాడు అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు రోహిణి ఉండి, ఆయన చెప్పినంత మాత్రాన నమ్మేస్తావా అని అనడంతో అప్పుడు మనోజ్ ఉండి,
ఉండి, లేదు వాడు చెప్పింది నిజమే, నువ్వు గుణతో డబ్బులు తీసుకొచ్చింది నిజమే, అయితే ఈ విషయాన్ని బట్టి చూస్తే మీ నాన్న అక్కడ మలేషియాలో లేడన్నమాట, మీ నాన్న బిలియనియర్ కాదన్నమాట, నీ చుట్టాలు మొత్తం ఏదో కోట్లు ఉన్న బంధువులు ఉన్నారని చెప్పావు కదా, ఏ ఒక్కరూ నిన్ను పలకరించింది లేదు, ఇంటికి వచ్చింది లేదు, నువ్వు చెప్పింది అబద్ధమేనని నాకు కూడా అనిపిస్తుంది అని చెప్పేసి ఇక మనోజ్ అంటాడు. అప్పుడు రోహిణి, అయ్యో ఈ బాలు మీనా నా బండారం మొత్తం బయట పెట్టే వరకు వీళ్ళకి మనశ్శాంతి ఉండనట్టుంది, నేను మనోజ్ మంచిగా ఉండడం ఈ ఇంట్లో ఎవ్వరికీ ఇష్టం లేదు, ఇప్పుడు ఈ తింగరోన్ని ఎలా నమ్మించాలి అని చెప్పేసి ఆలోచిస్తూ, ఓహో అయితే ఇప్పుడు వాళ్ళు చెప్పిందే నమ్ముతావన్నమాట, నేను చెప్పింది ఏది నమ్మవన్నమాట, నీకెవరు చెప్పారు నా కోసం నేను డబ్బులు తీసుకొచ్చానని, అవి నా కోసం తెచ్చినవి కాదు, విద్య కోసం వాళ్ళకి ఏదో అర్జెంట్ అవసరం ఉందని చెప్తే విద్య ఆ గుణగాడికి తెలుసు కాబట్టి, విద్యకు కూడా ఆ గుణగాడు పరిచయం ఉన్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళి డబ్బులు తీసుకొద్దాం పదా అంటే విద్యతో పాటు వెళ్ళాను, నాకు అక్కడి వరకే తెలుసు, ఆ లక్షలు అప్పు చేయాల్సిన కర్మ కానీ అవసరం కానీ నాకు లేదు, అవి విద్య కోసం తీసుకొచ్చాము, నువ్వు ఎవరో చెప్పిన మాటలు పట్టుకొని ప్రతిసారి నన్ను బాధ పెడతావేంటి మనోజ్, నీ సొంత ఆలోచనలు నీకేవి ఉండవా అని చెప్పేసి మనోజ్నే రివర్స్గా తిడుతుంది. అప్పుడు మనోజ్ రోహిణి అరిచే అరుపుకు నిజమే అని నమ్మక తప్పలేదు. అప్పుడు ఇక మనోజ్ ఉండి, అది కాదు రోహిణి, బాలుగాడు ఏదైనా చెప్తే దాని వెనకాల ఖచ్చితంగా 70% అయినా నిజం ఉంటుంది, అందుకే నాకు డౌట్ వచ్చి అడిగాను అని చెప్పేసి అనడంతో అప్పుడు రోహిణి ఉండి, అదే మనోజ్, నీకు నా విషయాలు ఏవి నమ్మబుద్ధి కాదు, మనల్ని ముంచి మనం పైకి వస్తుంటే ఓర్వలేని వాళ్ళు చెప్పేవే నమ్ముతావు, నీకోసం నేను ఎంత చేశాను మనోజ్ అని చెప్పేసి దొంగ ఏడుపులు ఏడుస్తుంది. మనోజ్ని మ్యాటర్ డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇక అప్పుడు మనోజ్ రోహిణి ఏడుపు చూసి, అయ్యో రోహిణి నువ్వు బాధపడాలని నేను అనలేదు రోహిణి, ఏదో తెలుసుకుందామని అన్నాను అని చెప్పేసి ఇక మాట్లాడుతూ ఉంటాడు. ఇదంతా చాటుగా ఉండి ప్రభావతి వింటూ ఉంటుంది. ప్రభావతికి రోహిణి మీద అనుమానం వస్తుంది. బాలుగాడు చెప్పాడంటే ఇందులో ఖచ్చితంగా నిజం ఉండుంటుంది అని చెప్పేసి అనుకుంటుంది. మరి ప్రభావతి రోహిణిని ఏం చేయనుంది అనేది పూర్తి వీడియో చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.